నిన్న కొన్ని అప్డేట్స్ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆపేశాను. బట్ ఇవాళ ఆ లేటెస్ట్‌గా వచ్చిన ఆ మిగిలిపోయిన అప్డేట్స్‌తో పాటు రీసెంట్‌గా 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 2 కూడా కంప్లీట్ అయింది కదా! అది కూడా కంప్లీట్‌గా చూసేసాను. దాని యొక్క రివ్యూ గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ వరకు కంటిన్యూస్‌గా చూశాను. బట్ సెకండ్ ఎపిసోడ్ కూడా నచ్చింది గానీ, ఆ ఇంపాక్టా లేదంటే ఎండింగ్ వల్ల ఏమో తెలియట్లేదు. బట్ థర్డ్ ఎపిసోడ్ వచ్చినట్టు కూడా మరి మర్చిపోయానన్నమాట. తర్వాత కంటిన్యూస్‌గా చూడడం అనేది మిస్ అయిపోయాను. తర్వాత మొత్తం బింజ్‌లో కంప్లీట్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. పోతే ఇక ఈ సీజన్ 2 గురించి కొద్దిగా మిక్స్డ్ టాక్ చాలా మంది మాట్లాడుకోవడం అనేది విన్నాను నేను. అంటే తెలిసిన వాళ్ళలో డిస్కస్ చేస్తుంటే విన్నాను. పర్సనల్లీ థర్డ్ ఎపిసోడ్ లోకి ఇన్వాల్వ్ అవడం గానీ అంతగా ఎక్కలేదు, నాకైతే పర్సనల్లీ నచ్చలే. బట్ ఫోర్త్ ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. అక్కడ వెళ్ళి కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయాను. అఫ్ కోర్స్ సీజన్ వల్లనే డ్రామాలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ గానీ ఆ గ్రిప్పింగ్ ఫ్యాక్టర్ ని కంటిన్యూ చేశారు. కాకపోతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ ని చూపించినా కూడా అది కొద్దిగా వర్క్ అయినట్టు అనిపించింది నాకు. రీజన్ ఏంటంటే సీజన్ 1 ఎండింగ్ కి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకునేది ఏంటి, కంప్లీట్ గా బ్లాక్ సైడే ఉంటారు అందరూ కూడా. సీజన్ 2 లోని దానికి సంబంధించి విపరీతమైన బేభత్సవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ బ్లాక్ హౌస్ కి సంబంధించి చూపించే సీన్స్ అన్ని కూడా డల్ గా అనిపిస్తాయి. ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ ఇచ్చినట్టు అనిపించదు. స్టార్టింగ్ నుండి కూడా అలా డౌన్ అవుతూ వెళ్తున్నట్టు ఉంటాయి. ఇక గ్రీన్ గురించి చూపించేది కూడా నెగిటివే. మరి గ్రే షేడ్ ఏం అనలేం, కంప్లీట్ గా నెగిటివ్ చేస్తారు గ్రీన్ ని. ఇంతకు ముందు ఇద్దరిని కూడా ఈక్వల్ గా, అంటే ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేనట్టు ఇద్దరి వైపు కూడా తప్పులు ఉన్నాయి. అనుకోని విధంగానే సంఘటనలు ఈ విధంగా మార్చేసాయి అన్నట్టు అనిపిస్తుంది డ్రామాలో. ఈవెన్ సీజన్ 2 స్టార్టింగ్ లో బ్లాక్ ని కంప్లీట్ గా విలన్ చేసేయడానికి చూపించారు కొన్ని సీన్స్. ఇక థర్డ్ ఎపిసోడ్ లోని గ్రీన్ నెగిటివ్ చేశారు. స్టార్టింగ్ నుండి అందరం బ్లాక్ ఫ్యాన్స్, అందరూ బ్లాక్ కే సపోర్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే గ్రీన్ ఇలా డౌన్ అవుతూ నెగిటివ్ గా చూపిస్తారో ఇక కంప్లీట్ గా వైబ్ పోతుంది అనమాట. కంప్లీట్ గా మనం బ్లాక్ సైడ్ ఉండిపోవాలని ప్రిపేర్ అయిపోతాం. కానీ ఆ గ్రీన్ హౌస్ నుండి చూపిస్తున్న సీన్స్ కూడా డ్రామా చాలా గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా అవన్నీ కూడా బాగా వర్క్ అయ్యాయి నాకు. ఇక బ్లాక్ సైడ్ విషయానికి వస్తే అంతా డల్ అయిపోయింది. ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ కానీ ఇంపాక్ట్ కానీ ఎలివేషన్, ముఖ్యంగా డేమన్ క్యారెక్టర్ ని సీజన్ 2 లో ఏదో పెద్ద పీకేస్తాడు పొడి చేస్తాడని ఊహించిన వాళ్ళందరికీ కూడా దెబ్బేశాడు. హైరన్ హాల్ అలా ఒక పిచ్చోడ్ లాగా తిరుక్కుంటూ కంటిన్యూ చేశారు. అంటే సీజన్ 2 ని అలా లాగాలి కదా, నెక్స్ట్ సీజన్ కి ఉంచాలి కదా అని చెప్పి ఆ విధంగా ఫీల్ వచ్చింది నాకు. ఏమన్ వర్సెస్ డేమన్ వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ఈగో క్లాష్ ఉంటుందా అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేసాం ఎప్పట్లేలో ట్రైలర్ లో. కనీసం ఒక్కటి కూడా పెట్టలేదన్నమాట. అంటే చిన్నదైనా సరే సీజన్ 2 గురించి ఏం ఎక్స్పెక్ట్ చేసామో అదంతా కూడా మారిపోయినట్టు అనిపించింది అనమాట. బట్ ఏమన్ యొక్క క్యారెక్టర్ అయితే మాత్రం సీజన్ 2 లో కొద్దిగా బాగా చూపించారు. కొద్దిగా అంటే వారి క్యారెక్టర్ కి స్కోప్ పడినట్టు అనిపించింది. ఇందాక చెప్పినట్టే గ్రీన్ హౌస్ కి సంబంధించి చూపిస్తున్న సీన్స్ అన్ని కూడా బాగా వర్క్ అయ్యాయి. ఈ బ్లాక్ హౌస్ కి సంబంధించి చూపిస్తున్న సీన్స్ పెద్దగా వర్క్ అవ్వలేదు. స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అయితే అస్సలు ఇవ్వలేదు. బట్ ఎపిసోడ్ 7 లో అయితే మాత్రం అదిరిపోయింది గైస్. నాకైతే ఎపిసోడ్ 7 లో ఎండింగ్ కి వచ్చిన గూస్ బంప్స్ అయితే మాత్రం ఎంటైర్ సీజన్ 2 చూడడంలో వర్త్ అనిపించింది. ఒక్క సీన్ గురించి ఆ విధంగా నచ్చింది నాకు. ఎపిసోడ్ 4 అండ్ ఎపిసోడ్ 7 ఖచ్చితంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ వైబ్స్ అయితే ఇస్తాయి అనమాట. అదిరిపోయాయి రెండు ఎపిసోడ్స్. ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 6 కూడా నచ్చాయి నాకు, 7 కూడా. బట్ 8th ఎపిసోడ్ అయితే డిసప్పాయింట్మెంట్ ఫైనల్ గా. అంటే కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, అవి వినడానికి ఫ్యాన్ సర్వీస్ లో ఓకే గానీ ఇంపాక్ట్ అయితే మాత్రం ఎండింగ్ లో స్ట్రాంగ్ గా అస్సలు ఇవ్వలేదు అనిపించింది. ఏదో ట్రైలర్ చూసినట్టు ఉంది. సీజన్ 3 కి బిల్డప్ ఇవ్వడానికి ఇప్పుడు సీజన్ 2 లోని ఆ ఫైనల్ ఎపిసోడ్ అంతా కూడా ఒక 1 hour ట్రైలర్ కట్ లోని చూపించారు బిల్డప్ ఇవ్వడానికి అప్కమింగ్ సీజన్ గురించి అన్నట్టే అనిపించింది. విత్ సమ్ ఫ్యాన్ సర్వీసెస్ అండ్ రిఫరెన్సెస్. సీజన్ 1 రేంజ్ మైండ్ బ్లోయింగ్ ఎండింగ్ అయితే మాత్రం సీజన్ 2 ని ముగించలేకపోయారు. అదే డిసప్పాయింట్మెంట్ అనమాట. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తోటి అసలు కంపేర్ చేసుకోలేం. అది ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలా లెవెల్ పెంచుకుంటూ పోతుంది. నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు సీజన్ 2 లో కంప్లీట్ గా బోర్, డిసప్పాయింట్మెంట్, వరస్ట్ అని నేను చెప్పను. చూడొచ్చు, ఎంగేజింగ్ గా ఉంది, గ్రిప్పింగ్ గా ఉంది, చాలా ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. మరి ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లోని కాస్టింగ్ ఎవరిని చేస్తారో గానీ పర్ఫెక్ట్ గా ఉంటారు అనమాట వాళ్ళు. డ్రామా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంగ్రీ సీన్స్ లో గానీ ఎమోషన్ సీన్స్ లో గానీ డెలివర్ చేసే ఎక్స్ప్రెషన్స్ గానీ యాక్టింగ్ గానీ చాలా న్యాచురల్ గా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ని మ్యాచ్ చేసి ఇలాంటి సీజన్ 2 ని పెట్టుంటే మాత్రం ఇంకా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా సీజన్ 3 రావడానికి 2 years వెయిట్ చేయాలి మనం. అక్కడతో ఎండ్ అవుద్దా అంటే లేదు, మళ్ళీ సీజన్ 4 తోటి ఫైనల్ అంట. మళ్ళీ దాని గురించి ఒక 2 years వెయిట్ చేయాలా. సో ఇది ఒక మైనస్ పాయింట్ గైస్. ఇలాంటి మైనస్ పాయింట్స్ వల్ల ఇంపాక్ట్ అనేది ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తే నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తావు, అదే రేంజ్ లో కంటిన్యూషన్ గురించి చూస్తావు. సో ఫైనల్ గా ఈ సీజన్ 2 కి నేను ఇచ్చే రేటింగ్ 7.8/10. కొన్ని ఎపిసోడ్స్ వదిలేస్తే ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా వెళ్తుంది. బట్ ఇంపాక్ట్ ఒక్కటే సరిపోలేదు అనమాట. గ్లోరీని మ్యాచ్ చేయాలన్నా కంటిన్యూ చేయాలన్నా లెగసీని. ఇంకా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బేస్డ్ 4 యానిమేటెడ్ సిరీస్ ని కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఈ విధంగా 40 క్రియేట్ చేయకూడదు. అంటే అన్నెసరీ పాయింట్స్ మీద ఎక్కువ తీసారనుకోండి, ఖచ్చితంగా అవసరం లేని దాని గురించి ఇంత లాగడం ఎందుకు, చిన్న పాయింటే కదా అనే ఫీల్ వస్తుంది. అలా రాకూడదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చూడండి, సీజన్ 1 వ్యూయర్షిప్ అయితే మాత్రం 9.3 million వచ్చాయి ఫైనల్ కి. బట్ సీజన్ 2 ఫైనల్ కి అయితే మాత్రం సీజన్ 1 మ్యాచ్ చేయకపోవడం ఏంటి?
సీజన్ 1 కన్నా సీజన్ 2 కి వ్యూవర్షిప్ అనేది ఖచ్చితంగా పెరగాలి కదా. ఫ్యాన్ సర్వీస్ పెట్టు ఏది పెట్టు, మధ్యలో ఎపిసోడ్స్ డౌన్ అయ్యాయి అనుకోండి, ఇక ఫైనల్ ఎపిసోడ్ గురించి ఎదురు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అది ఒక మైనస్ పాయింట్ అవుతుంది. అప్కమింగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ లోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 కన్నా మనం ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా చూస్తాం. ఆల్రెడీ హెచ్పిఓకి సంబంధించి ఒక స్మాల్ క్లిప్ ని చూపించారు అనమాట. సో ఇదేంటంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈవెంట్స్ కన్నా 100 years తర్వాత అనమాట. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి దగ్గరలో ఒక సెంచురీ కన్నా ముందు జరగబోతున్న టైంలో అనమాట ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. ఇలా ఈ యూనివర్స్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. 10,000 ships అనే ఇంకొక స్పిన్ ఆఫ్ కూడా రాబోతుంది. అండ్ ఏగన్స్ కాన్క్వెస్ట్ అయితే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ యూనివర్స్ లో అప్కమింగ్ గా. అండ్ అన్టైటిల్డ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో కూడా స్టిల్ పెండింగ్ లో ఉంది డెవలప్మెంట్ లో. అండ్ 4 animated షోస్. ఈ HBO Max దగ్గర ఉన్న ఈ కంటెంట్ వీటితో పాటు ఆ స్టఫ్ తోటి ఒక థియేట్రికల్ ఫిల్మ్ ని కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అంటే అన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్ ని కూడా టచ్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పటిదాకా వెబ్ సిరీస్ చూసాం, ఒక ఫిలిం గా ఉంటే ఎలా ఉంటుందో థియేటర్స్ లో చూస్తే బాగుంటుంది కదా ఫ్యాన్స్ కి. బట్ నన్ను రీసెంట్ టైమ్స్ లో అడిగితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మ్యాచ్ చేసింది షోగన్ అని చెప్పొచ్చు. ఈ షోగన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. పర్సనల్లీ మిస్ అయితే మాత్రం డిస్నీ ప్లస్ లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ వైబ్స్ ఖచ్చితంగా ఇస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ డౌన్ అవుతాయి, బట్ ఖచ్చితంగా సీజన్ 1 అయితే గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. సీజన్ 2 గురించి హైప్ కానీ, డ్రామా కానీ, క్యారెక్టర్స్ కానీ, యూనిక్నెస్ కానీ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జాపనీస్ స్టార్ హిరోకి సనడా గారి ప్రెసెన్స్ గానీ, పాత్ర గానీ అద్భుతంగా మెయిన్ హైలైట్ పాయింట్ గా నిలుస్తుంది. అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ ఈ ఇయర్లో నాకైతే బెస్ట్ టీవీ షో అని చెప్పొచ్చు. అండ్ ఫాలోఅవుట్ కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను ఎక్కువ టీవీ షోస్ రీసెంట్ టైమ్స్ లో చూడలేకపోతున్న ఆ విషయం మీకు తెలిసిందే. ఎక్కువగా మూవీస్ గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో అదొక ప్రాబ్లం. చూసిన తక్కువ వాటిలోని బెస్ట్ అనిపించేవి కొన్ని ఉంటాయి. అండ్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అడిగినా కూడా దీని గురించి చెప్తున్నారు. సో ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఆ తర్వాత జాన్ విక్ ఫ్రాంచైజ్ కి స్పిన్ ఆఫ్ గా మరొక టీవీ షో డెవలప్మెంట్ లో ఉంది, ద హై టేబుల్ అని. అండ్ ఈ జాన్ విక్ యూనివర్స్ నుండి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి గ్యాంగ్స్టర్ వరల్డ్ లో చాలా ఉంటాయి. పోతే కియాను రీవ్స్ ఈ హై టేబుల్ వెబ్ సిరీస్ లో ఉండట్లేదు. చాడ్ స్టాల్స్కీ గారు స్టార్టింగ్ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ వేరే వాళ్ళు. జాన్ విక్ 4 తర్వాత స్టోరీ ఈవెంట్స్ అంతా ఇందులో కంటిన్యూ అవుతాయి. జాన్ విక్ ఫిల్మ్ లో కనిపించిన క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే అంటిల్ డాన్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ యొక్క షూటింగ్ అనేది రీసెంట్ గానే మొదలైంది. అండ్ డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడే పర్సన్స్ కి తెలుసు అంటిల్ డాన్ అనే ఒక ఈ సర్వైవల్ వీడియో గేమ్ అడాప్టేషన్ గా ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఇంకా కంప్లీట్ కాస్ట్ రాలే, బట్ రామీ మాలిక్ ఉన్నట్టు న్యూస్. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే మాన్స్టర్వర్స్ లో రీసెంట్ గా బాగా క్లిక్ అయిన మోనార్క్ సీజన్ 1 కి కంటిన్యూషన్ అయిన సీజన్ 2 రాబోతున్న విషయం మనకు తెలిసింది కదా. దానికి సంబంధించి షూటింగ్ కూడా రీసెంట్ గానే మొదలైంది. సో అప్కమింగ్ మాన్స్టర్వర్స్ లో మనం గాడ్జిల్లా x కాంగ్ ఒక ఫిల్మ్ కన్నా ఈ మోనార్క్ సీజన్ 2 చూడబోతున్నాం. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే అప్కమింగ్ ఎంసీలో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ టీవీ షో డేర్ డెవిల్ బార్న్ అగైన్ యొక్క సీజన్ 2 అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. సీజన్ 1 మాత్రమే కాదు, దీనికి సీజన్ 2 కూడా ఉండబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గా. ఆ తర్వాత అదిరిపోయే అప్డేట్ ఇట్ చాప్టర్ 1 చాప్టర్ 2 బాగా నచ్చిన చాలా మంది ఆడియన్స్ కి అయితే పెన్నీవైస్ యొక్క ఆరిజిన్ చూడాలని అండ్ ప్రీక్వెల్ స్టోరీని బాగా తెలుసుకోవాలని తపన ఎక్కువ శాతం ఉండిపోయింది. బట్ చూపించలే, చాప్టర్ 2 లోనే చూస్తాం అనుకున్నాం. బట్ ఇప్పుడు ఇట్ వెల్కమ్ టు డైరీ అని ఒక ప్రీక్వెల్ రాబోతుంది. ఇందులో ఖచ్చితంగా పెన్నీవైస్ ఆరిజిన్ తో పాటు చాలా ఈవెంట్స్ ని కంప్లీట్ గా చూపించబోతున్నట్టు మనకి ఎప్పట్లో తెలుసు కదా. సో రీసెంట్ గా HBO Max లోని ఒక స్మాల్ క్లిప్ ని అయితే మాత్రం రివీల్ చేశారు వెల్కమ్ టు డైరీకి సంబంధించి. నెక్స్ట్ ఇయర్ రాబోతున్నట్టు ఫిక్స్ అనమాట. ఆ క్లిప్స్ లోని మేకప్ కి సంబంధించి, క్లౌన్ కి సంబంధించి ఎక్కడ కూడా చూపించలేదు. అంటే కంప్లీట్ గా టీనేజ్ వెర్షన్ నుండి కవర్ చేస్తున్నట్టు అర్థమైంది అనమాట. ఓల్డ్ ఇట్ ఫిల్మ్ ఉంటుంది, అందులో ఆరిజిన్ ఉండదు కానీ ఒక నార్మల్ గా డిస్కషన్ ఉంటుంది కంప్లీట్ గా ప్రీక్వెల్ టైప్ లో. ఇట్ చాప్టర్ 2 లో చూపించలే, బట్ ఇందులోని ఆ క్రియేచర్ పెన్నీవైస్ గురించి మాత్రం అండ్ ఆ టీనేజ్ వెర్షన్ మాత్రమే కాదు, బిల్ స్కార్స్గర్డ్ యొక్క కాస్టింగ్ కూడా కన్ఫర్మ్ ఇందులో. బట్ బిల్ స్కార్స్గర్డ్ ఆ క్లిప్స్ లో ఎక్కడ లేడు. తర్వాత చూపించచ్చు ఫస్ట్ లుక్ ని, అండ్ తర్వాత ఆరిజిన్ ఏ విధంగా ఉంటుందో. ఫుల్లీ ఎక్సైటెడ్. పెన్నీవైస్ క్యారెక్టర్ ఫస్ట్ 2 చాప్టర్స్ తో బాగా నచ్చేసింది. థియేటర్స్ లోనే ఆరిజిన్ చూద్దాంలే జోకర్ లాగా అనుకున్నాను, బట్ ఎనీవే ఇప్పుడు టీవీ షో ద్వారా అడ్జస్ట్ అవ్వాలి. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జేమ్స్ గన్ యూనివర్స్ లో మనకి సూపర్ మ్యాన్ కాస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సూపర్ మ్యాన్ ఫిల్మ్ కూడా రాబోతుంది. మరి ఈ యూనివర్స్ లో బ్యాట్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ద బ్యాట్ మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ యొక్క ఫిల్మ్ రాబోతుంది. దాని కాస్టింగ్ రూమర్స్ ఎప్పట్లో ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఒక 3 యాక్టర్స్ అయితే మాత్రం టాప్ పొజిషన్ లో ఉన్నారు. అందులో టాప్ 3rd అయితే జేక్ జిలెన్హాల్ గారు ఉన్నారు. ఎప్పట్లలో ఫ్యాన్ కాస్టింగ్ లో ఈయన ఉంటారు అనమాట. ప్రస్తుతానికి కూడా టాప్ 3rd అంటే లీస్ట్ కన్సిడరేషన్ అనమాట. ఈయన టాప్ 1 లో లేరు, ఖచ్చితంగా తీసుకునే పొజిషన్ కాదు, కానీ టాప్ 3rd లో ఉన్నారంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాట్ మ్యాన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ యొక్క పోస్టర్ చూస్తే రాబిన్ తో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక అంకుల్ టైప్ లో, అంటే ఒక 40 ఏజ్ టైప్ లోనే మిడిల్ ఏజ్డ్ గా ఆ టైప్ లో ఓల్డ్ ఏజ్ బ్యాట్ మ్యాన్ కావాలేమో, యంగ్ ఏజ్ అవసరం లేదేమో అని. అంటే
సూపర్ మ్యాన్ యంగ్ ఏజ్ కావాలి, బట్ బ్యాట్మ్యాన్ కి మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ టైప్ లో ఏమో అంటే అనిపించింది ఆ పోస్టర్ కానీ చూసినప్పుడు. ఆ ఏజ్ ని కన్సిడర్ చేసుకుంటే జేక్ గిలెన్హాల్ గారు బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అనమాట. అండ్ ఎక్కువ ఇయర్స్ వరకు కూడా ఆయన ఫిట్నెస్ ని కూడా కంటిన్యూ చేయగలరు. బట్ టాప్ 1 ప్లేస్ లోని గ్లెన్ పౌల్ గారు ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో నేను ఈయన గురించి చెప్పాను కదా ట్విస్టర్స్ రివ్యూలోనే, వరుసగా ఛాన్సెస్ తోనే కాదు కానీ స్టార్డమ్ వరుసగా విపరీతంగా పెరిగిపోతుంది మెల్లిమెల్లిగా ఫాస్ట్ గా. అయినా అంటే టాప్ గన్ మ్యారిక్ తర్వాత ఎనీవన్ బట్ యూ, హిట్ మ్యాన్ అండ్ రీసెంట్ గా ట్విస్టర్స్ అయితే నార్త్ అమెరికాలో గట్టిగా ఆడుతుంది. అప్కమింగ్ గా మరికొన్ని 2-3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఈయన కాస్టింగ్ లోనే జాయిన్ అయిపోయారు. ఇప్పుడు బ్యాట్మ్యాన్ అంటే ఖచ్చితంగా ఈయన స్టార్డమ్ మరి తిరిగి చూసుకోక్కర్లేదు. ఆల్రెడీ టాప్ గన్ ఫ్రాంచైజ్ లో స్పిన్ ఆఫ్ ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా స్పిన్ ఆఫ్ తీసి ఇప్పుడు గ్లెన్ పౌల్ గారి కాస్టింగ్ ని మెయిన్ లీడ్ గా పెడతారు. డిమాండ్ ఆ విధంగా పెరిగింది. ఫిట్ గా హ్యాండ్సమ్ గా అంతా బాగుంటుంది. అండ్ ఆయన కూడా రీసెంట్ గా నాకు బ్యాట్మ్యాన్ అంటే ఇష్టమే, మైకిల్ కీటన్ వెర్షన్ బాగా ఇష్టం అని కూడా ఒకసారి చెప్పారు. అండ్ ట్విస్టర్స్ 2 కూడా ఈయనకి మంచి హైప్ గా హెల్ప్ అవ్వచ్చు. దానికి తోడు జేజే అబ్రహామ్స్ గారి అప్కమింగ్ డైరెక్షన్ లో రాబోతున్న ఫిలిం లోని జెనా ఆర్టెగా అండ్ గ్లెన్ పౌల్ గారు కాస్టింగ్ లోని ఫిక్స్ అయ్యారు. వార్నర్ బ్రోస్ అండర్ లోని ఈ ఫిలిం రాబోతుంది అప్కమింగ్ గా. ఇప్పుడు షోగన్ రికమెండ్ చేసినట్టు ఈయన రీసెంట్ హిట్ మ్యాన్ సినిమాను కూడా మిస్ అవ్వకుండా చూడండి, బాగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ లో అదొకటి. అండ్ ఛాలెంజర్స్ ఫిల్మ్ గానీ, సివిల్ వార్ ఫిల్మ్ గానీ, డ్రామా జోనర్స్ ఇష్టపడే వాళ్ళు మిస్ అవ్వకండి. అండ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ HD కూడా వచ్చేసింది కదా, చూసేయండి. ఇక తర్వాత జేమ్స్ గన్ DC యూనివర్స్ లోని బ్యాట్మ్యాన్ కి సెకండ్ కాస్ట్ కన్సిడరేషన్ లో అయితే మాత్రం జేన్సన్ అకెల్స్ గారు ఉన్నారు. ఈయన CW లోని ద బ్యాట్మ్యాన్ గా చేయాల్సింది, బట్ ద బాయ్స్ తో అయితే మాత్రం సోల్జర్ బాయ్ గా మంచిగా రికగ్నైజేషన్ అయితే వచ్చింది. ఈయనకి టాలెంట్, అందం అన్ని ఉన్నప్పటికీ కూడా ఫిల్మ్స్ పరంగా హాలీవుడ్ లో చాలా చాలా తక్కువ అనమాట ఛాన్సెస్. సో గ్లెన్ పౌల్ స్టార్డమ్ ఎలానో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈయన హ్యాండ్సమ్ గా ఫిట్ గా బాగా సెట్ అవుతారు కాబట్టి ఈయన తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఏజ్ కూడా అయిపోతుంది, ఆల్మోస్ట్ 45+ అనుకుంటా. సో కొద్దిగా ఏజ్ ఉండే బ్యాట్మ్యాన్ కావాల్సి వస్తే ఖచ్చితంగా జేన్సన్ అకెల్స్ లేదంటే జేక్ గిలెన్హాల్ గారు బెటర్. లేదు కొద్దిగా యంగే కావాలనుకుంటే అప్పుడు గ్లెన్ పౌలే. సో మరి మీకు ఎవరైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది టాప్ 3లో అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక ఆ తర్వాత ఒక వీర్డ్ అప్డేట్ వచ్చింది. అంటే రాబర్ట్ ప్యాటిన్సన్ గారు A24 తో మరొకసారి కొలాబరేట్ అవబోతున్నారు. కాకపోతే ఒక రొమాంటిక్ డ్రామా ఫోకస్ ఉండబోతుంది. కానీ యాక్ట్రెస్ ఆయనకి హీరోయిన్ గా అయితే జెండయా అని చెప్పి న్యూస్ వచ్చింది. వరస్ట్ కాంబో అనిపించింది. అంటే ఒక చాలా హ్యాండ్సమ్ పర్సన్ రాబర్ట్ ప్యాటిన్సన్, మరి జెండయా గురించి అయితే వదిలే. బట్ ఈ కాంబో ఎలా సెట్ అవుతుందో మనకు తెలీదు. A24 లో ఒక రొమాంటిక్ గా క్రిస్టోఫర్ బర్గిల్ గారి డైరెక్షన్ లో రాబోతున్న డ్రామా ఫిల్మ్ అయితే మాత్రం రీసెంట్ గా కాస్టింగ్ ఫిక్స్ అయింది, ఇప్పుడే వచ్చింది. ఇక ఆ తర్వాత ఫైనల్ అప్డేట్ రీసెంట్ గా ఈవినింగ్ నుండి బాగా వైరల్ అవుతున్న అప్డేట్ అనమాట. రూసో బ్రదర్స్ ధనుష్ ని MC లోకి తీసుకురాబోతున్నారు. అది కూడా అప్కమింగ్ ఎవెంజర్స్ డూమ్స్ డే కాస్టింగ్ లోనని చెప్పి రూమర్స్ అనమాట. ఎవెంజర్స్ డూమ్స్ డే అనౌన్స్ చేసిన తర్వాత నుండి బియాండర్ గా, మాలిక్యూల్ మ్యాన్ గా ధనుష్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది తమిళ్ ధనుష్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇన్స్టా ట్విట్టర్ లో పోస్టులు వేయడం నేను చూశాను అనమాట. బట్ సడన్ గా ఇప్పుడు ఆన్లైన్ అంతా రచ్చ అవ్వడానికి కారణం ఏంటి బ్రో సోర్స్? ఈ న్యూస్ ని నమ్మచ్చా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. నాకు అనిపించేది అయితే మాత్రం ఫేక్. కారణం ఏంటంటే వచ్చిన సోర్స్ ప్రకారం న్యూస్ ఏంటంటే ధనుష్ అప్కమింగ్ గా ఎవెంజర్స్ డూమ్స్ డే లో కాస్టింగ్ అయితే అవ్వచ్చు అనే రూమర్ బజ్ నడుస్తుంది. అండ్ ఆయన ఇంతకు ముందే గ్రే మ్యాన్ తోటి రూసో బ్రదర్స్ తో కలిసి పని చేశాడు అని ప్రతి ఆర్టికల్లో కూడా గ్రే మ్యాన్ ఫిల్మ్ ని మెన్షన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ గ్రే మ్యాన్ లో ధనుష్ క్యామియోగా యాక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే నెట్ఫ్లిక్స్ లో. అండ్ చాలా వరకు ఇండియన్ యాక్టర్స్ ని ఒక క్యామియోస్ గా ఇదివరకే హాలీవుడ్ ఫిల్మ్స్ లో వాడుకున్నారు. బట్ ఇప్పుడు ఎవెంజర్స్ డూమ్స్ డే లో కూడా ధనుష్ ని రూసో బ్రదర్స్ మళ్ళీ తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంటుందా అన్నట్టు ఈ న్యూస్ వచ్చి వీళ్ళే స్ప్రెడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవెంజర్స్ డూమ్స్ డే అనేది హాలీవుడ్ ప్రాజెక్ట్, ఖచ్చితంగా ఒక హైబ్రిడ్ ప్రాజెక్ట్. అండ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా హాలీవుడ్ సోర్సెస్ నుండి, రిపోర్టర్స్ నుండి రావాలి. బట్ ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఏ ఒక్క హాలీవుడ్ రిపోర్ట్ సోర్స్ నుండి అయితే కానే కాదు. అన్ని ఇండియన్ సోర్సెస్, ఇండియన్ ఆర్టికల్సే అనమాట. దీనికి కారణం ఏంటంటే ఒక రీసర్ అని చెప్పి మరికొంతమంది అదే ఆర్టికల్ బజ్ అని చెప్పి రన్ చేశారనుకోండి, రీచ్ వస్తుంది అనమాట. క్లారిటీ ఎవరైనా ఇస్తే ఆడియన్స్ కి తెలుస్తుంది. హాలీవుడ్ రిపోర్ట్ అండ్ MC రిపోర్ట్స్ నుండి రావాలి కదా. ధనుష్ ని ఇప్పుడు మాలిక్యూల్ మ్యాన్, బియాండర్ లాంటి పాత్ర అయితే ఖచ్చితంగా అక్కడ నుండి వస్తుంది మనకి. మాలిక్యూల్ మ్యాన్ అండ్ బియాండర్ అంటే చిన్న క్యారెక్టర్స్ కాదనమాట, చాలా బిగ్ బజ్ క్రియేట్ చేసేలాంటి బిగ్ విలన్స్. అండ్ అఫ్ కోర్స్ రూసో బ్రదర్స్ కి ధనుష్ కి మంచి రిలేషన్ ఉంది. గ్రే మ్యాన్ కి స్పిన్ ఆఫ్స్ గా, ధనుష్ కి సెపరేట్ స్టాండ్ అలోన్ గా ఒక నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ ని అండ్ రాయన్ గోస్లింగ్ కి సంబంధించి కూడా తీస్తానన్నారు. బట్ గ్రే మ్యాన్ ఫస్ట్ పార్ట్ కి అంత మిక్స్డ్ రెస్పాన్స్ తోటి మరి రూసో బ్రదర్స్ ఆ సీక్వెల్స్ ని డెవలప్ చేస్తున్నారో లేదా అని నెట్ఫ్లిక్స్ అప్డేట్స్ అయితే లేనే లేదు ఈ ఫ్రాంచైజ్. ఎనీవే ఒక హాలీవుడ్ సోర్స్ నుండి నమ్మచ్చు అనే టైప్ లో అప్డేట్ రిపోర్ట్స్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం నమ్మచ్చు. ప్రస్తుతానికి ఇండియన్ సోర్సెస్ అయితే నమ్మలేం. హాలీవుడ్ కాస్ట్ ఉన్నారని, వాళ్ళు ఉన్నారని, ఈ స్టార్ ఉన్నారని చెప్పి రూమర్స్, ఫేక్ రూమర్స్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు అప్కమింగ్ హైబ్రిడ్ ఫిల్మ్స్ కి. వాళ్ళకి రీచ్ వస్తుందని చెప్పి ఆడియన్స్ ని మిస్లీడ్ చేస్తారు. అలాంటి హాలీవుడ్ కాస్ట్ రూమర్స్ ని వెంటనే మనం ప్రాపర్ సోర్స్ లేకుండా నమ్మేయడం అనేది గుడ్డుతనం. సో ఎనీవే సరైన న్యూస్ అండ్ సోర్స్ వస్తే నేనే ఖచ్చితంగా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.